రాజాసాబ్ మూవీ మీద ప్రభాస్ గారి ఫ్యాన్స్‌లో కూడా కొంచెం నెగెటివ్ ఒపీనియన్ ఉంది. ఇంతకు ముందు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌లో రాజాసాబ్‌లో గ్రాఫిక్స్, కాన్సెప్ట్ చూసి ఫ్యాన్స్ పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా తర్వాత వచ్చే 'ఫౌజీ', 'స్పిరిట్' మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే జనవరి 9న రిలీజ్ అవ్వబోతున్న రాజాసాబ్ మూవీ నుంచి ట్రైలర్ 2.0 రిలీజ్ చేశారు మేకర్స్. 3 నిమిషాల 12 సెకండ్ల లాంగ్ ట్రైలర్ ఇది. మనకి మూవీ థియేటర్‌లో ఎంటర్‌టైనర్‌తో పాటు థ్రిల్‌ని కూడా ఫీల్ అయ్యేలా చేస్తుందని ప్రామిసింగ్‌గా ఉంది ఈ ట్రైలర్. ట్రైలర్‌లో రాజాసాబ్ నాయనమ్మని అతని తాత కలలో కనిపించి ప్రభాస్‌ని తాత ప్యాలెస్‌కి రప్పించుకుంటున్నాడు. ఆ ప్యాలెస్ ఒక మయసభ. అక్కడికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళాలంటే తాత సంతకం కావాలి. అలా ఆ ప్యాలెస్ క్రియేట్ చేస్తుంది. అందులోనూ ప్రతి పార్ట్ హిప్నాటిజం చేసే ఒక ఆర్ట్‌లా ఆ ప్యాలెస్ ఉంటుంది. దీనికి తోడు మంత్రాలు, మ్యాజిక్‌లు ఇలా చాలానే చూపించారు ట్రైలర్‌లో. ఇంకా కథలో గంగ ఎవరు? కనకరాజు ఎవరు? తాత మనవడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు? ముగ్గురు హీరోయిన్ స్టోరీ ఏంటి? ఇలాంటివన్నీ మూవీలో చూడాలి. ఇంకా మూవీలో ప్రభాస్ గారు 3 డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తున్నారు. ఆ గెటప్స్ బ్యాక్ స్టోరీ ఏంటి అనేది కూడా మూవీలోనే చూడాలనుకుంటా. కాకపోతే గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ విషయంలో కొంచెం తేడా కొడుతుంది. తమన్ గారి బీజీఎం మాత్రం ఇరగదీశారని చెప్పాలి. ఓవరాల్‌గా ట్రైలర్ అయితే మూవీ మీద హైప్ క్రియేట్ చేసే విధంగా ఉంది. ఇంకా జనవరి 9న సినిమా ఎలా ఉంటుందనేది థియేటర్‌లో చూడాలనుకుంటా. మీరు ఈ ట్రైలర్ చూస్తే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.